పాటలైనా నేర్పించేది అంటారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మా బుడ్డిగాడికి ప్రీ బర్త్డే షూట్ జరుగుతుంది. సో నేను అది బిహైండ్ ద సీన్స్ BTS అనేది ఇవాళ ఎలా జరుగుతుంది అవన్నీ కొంచెం క్లిప్స్ చూపిస్తాను. చిన్నపిల్లలకి షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఫోటోగ్రాఫర్స్కి అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వాళ్ళకి టాస్క్ అండ్ పేషెన్స్ లెవెల్ టెస్టింగ్ అనమాట. శ్రేసేడి నిద్ర వస్తుంది, తిన్నలేదాం కదా చిన్నడు. ఓయ్ డాగ్ ఏమంటది? మా బుడ్డిగాడికి అయితే ఈ బాల్స్తో ఆడడం చాలా ఇష్టం. సో ఈ బాల్స్ చాలా హెల్ప్ అయినాయి యాక్చువల్గా చెప్పాలంటే ఫోటోషూట్లో. ఇంట్లో పర్లేదు కానీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాన్న రచ్చ చేశాడు. ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా చూపిస్తాను, చూసేసేయండి. సో అదనమాట సంగతి. వాడికి మొదలు పెట్టకుండానే పాపం ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎందుకురా నాతో ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ షూట్ అయితే ఇలా బాత్ టబ్లో కొంచెం ఫ్లవర్స్ వేసి అండ్ చిన్న చిన్న టాయ్స్ వేసి ఆ షూట్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. వాడికైతే బాత్ టబ్లో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు కూర్చోపెట్టలేదు. సో అలా కూర్చోపెట్టగానే ఫస్ట్ అయితే వాడు 2 హ్యాండ్స్ దానిలోకి పెట్టట్లేదు. మేబీ భయం వేసిందో మరి ఏంటో అర్థం కాలేదు. బట్ కాసేపటి తర్వాత అయితే ఆ 2 హ్యాండ్స్ పెట్టినా కూడా వాడికి ఆ వాటర్ ఫేస్ మీద పడుతుంటే కొంచెం చిరాగ్గా అనిపించిందో మరి భయం వేసిందో ఉన్నట్టుండి దుఃఖం నవ్వు అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి అన్నమాట. మా మరదలు వాటర్ పోస్తున్న ఫొటోస్ అయితే నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చాయి. కొన్ని నేను నా మొబైల్లో కూడా తీశాను, అవైతే ఎక్సలెంట్గా వచ్చాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇవన్నీ అక్కడ కిడ్స్ స్టూడియోస్లో సెటప్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ లాగా వచ్చి ఏ థీమ్కి సంబంధించిన వస్తువుల్ని ఆ థీమ్లో అప్పటికప్పుడు వచ్చి సెట్ చేసేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇవన్నీ అయితే డ్రెస్సెస్ కూడా ఏ థీమ్కి తగ్గట్టు ఆ థీమ్కి కావాల్సినవి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇందాక ఫార్మర్ థీమ్ అవి చూశారు కదా, ఇప్పుడైతే మిలిటరీ థీమ్లోకి వచ్చాము. బట్ వాడైతే అస్సలు ఆగట్లేదు, పక్కన దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అండ్ తీసుకొచ్చి కూర్చోపెట్టినా ఏడ్చాడు బాగా. కోఆపరేట్ చేయరు, అంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఈ డ్రెస్సెస్ మార్చి అక్కడ కూర్చోపెట్టి ఫొటోస్ దిగాలంటే వాళ్ళకి చిరాగ్గానే ఉంటుంది. కాకపోతే పెద్ద అయిన తర్వాత చూపించుకోవడానికి మెమరీస్గా ఉంటాయి కదా అని మనం పడే కష్టం ఇది, అంతే కదండి.
ఇదైతే రాక్ స్టార్ థీమ్ అనమాట. ఫస్ట్ అయితే ఏడ్చాడు కానీ తర్వాత అయితే కాసేపు అలా ఆడుకున్నాడు. వాడు కూడా ఎంజాయ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నోలో ట్రైన్ మీద కూర్చున్న క్రిస్మస్ తాత గెటప్ అనమాట. ఈ ఫొటోస్ అయితే అద్దరిపోయినాయి, ఎందుకంటే ఆ రెడ్ కలర్ కలర్ఫుల్గా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చినాయి. అండ్ వాడికి ఆ దూది అదంతా ఉండడం వల్ల ఈ థీమ్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేశాడు, ఆడుకున్నాడు. ఫొటోస్ కూడా చాలా బాగా తీయించుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ పార్ట్ అనమాట. ఇది కూడా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అస్సలు ఏడవకుండా మంచిగా ఫొటోస్ తీయించుకున్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి గోవా థీమ్ అనమాట. వాడి చేతుల్లో ఉంది బీర్ బాటిల్. సో ఇది కూడా బాగానే కోఆపరేట్ చేసి ఇవి కూడా మంచిగానే ఫొటోస్ తీయించుకున్నాడు. బట్ ఆ క్యాప్ స్పెట్స్ అయితే అస్సలు ఎప్పుడూ ఉంచుకోడు వాడు, పెట్టిన వెంటనే అలా తీసేస్తాడు. ఇక్కడ ఒక్కచోటే ఫొటోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఏడవలేదు, మంచిగా తీయించుకున్నాడు. ఈ పాటలైనా నేర్పించేదంటారు. ఇంకా వాడైతే ఏడుపు ఆపకపోతుంటే ఈ వీడియోస్ చూపిస్తుంది. రక్కమ్మ సాంగ్, కుర్చీని మడత పెట్టి సాంగ్, అండ్ మ్యాడ్ మూవీలో సాంగ్, ఇవన్నీ బీట్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. తెగ గెంతులేసి ఆడుతూ ఉంటాడు. సో అవి కొంచెం చూపించి డైవర్ట్ చేయడానికి ట్రై చేశాము, బట్ వాడైతే అసలు ఏడుస్తూనే ఉన్నాడు. ఓ నాయనా, ఏంది ఇది? ఏంది? హాస్పిటల్ వచ్చే డాక్టర్ గారు జారిపోతున్నాడు, తిరగట్లేదంటారు. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో ఫోటోగ్రాఫర్స్ మాకు కూడా కొంచెం స్నాక్స్ అనేది ఇచ్చారు. దినేష్ థ్యాంక్ యూ. వాడైతే కూర్చోబెట్టిన ప్లేస్లో అని ఉండాల్సిన ప్లేస్లో అయితే ఉండకుండా అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయి మంచిగా లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ లైట్స్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసి ఎగురుకుంటున్నాడు వాడు. ఈ కోర్ట్ థీమ్లో ఫోటోషూట్ చేసేటప్పుడు అయితే పక్కన ఇంకొకళ్ళు కూడా వచ్చారనమాట షూట్ కోసం అని చెప్పి. సో ఆ పాప కూడా ఏడుస్తూ ఉంటే వాళ్ళ వంక చూస్తున్నాడు, కానీ అప్పుడు వీడికి ఏడుపు రాలేదు, చక్కగా పిల్ల వంక చూసి నవ్వుతున్నాడు. మధ్యలో అయితే చాలాసేపు ఏడ్చి పడుకున్నాడని ఈ థీమ్ ఏదో పడుకున్నప్పుడు కూడా ఫోటోషూట్కి బాగుంటుందని ఇక్కడ పడుకోబెట్టాం. ఇవి కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి ఫారెస్ట్ థీమ్ అనమాట. యాక్చువల్లీ వీడికి సాఫ్ట్ టాయ్స్ అంటే భయం, మేబీ ఆ కళ్ళు చూసి అలా అనుకుంటా. సో అవన్నీ విసిరి కొడుతున్నాడు కానీ సరిగ్గా అయితే కూర్చోవట్లేదు అసలు.
యాక్చువల్లీ వీడికి ఈ బైక్ మీద ఎక్కిస్తే చాలా నచ్చిందనమాట. సో ఆ బైక్ మీద నుంచి దిగకుండా చక్కగా ఈ మెకానిక్ టీమ్కి అక్కడ కూర్చోపెట్టాము. బట్ వాడు నడుపుతుంటే అది కదలట్లేదని చెప్పి ఏడ్చి చాలాసేపు కోఆపరేట్ చేయలేదు. అది కొంచెం మళ్ళీ కష్టమైంది. అండ్ ఈ పంకిన్ థీమ్ కూడా వాడు చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే అస్సలు యాడ్ అవ్వలేదు. మంచిగా క్యూట్గా ఫొటోస్ కూడా వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కేక్ స్మాష్. యాక్చువల్లీ మేము కేక్ స్మాష్ చాలా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాము, బట్ దానికి వాడు చాలా ఏడ్చాడు. మేము ఏదైతే ఎంజాయ్ చేస్తాడు అనుకున్నామో వాటికి పర్టికులర్లీ చాలా చాలా ఏడ్చాడు వాడు. కొంచెం వంట కాసింది. అరే నాకంటే సమయం ఇప్పుడు వద్దా కేక్. సో గైస్, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒరిజినల్గా ఈ షూట్ వీడియో కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఆర్ నాకు తెలిసి ఇంతకుముందే పోస్ట్ చేసి ఉంటే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.